కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు చెప్తున్నాడు, దేవుని దృష్టికి వెర్రితనమే. అంటే ఈ వెర్రితనం అంటే ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనం ఎందుకు దేవుడు అన్నాడంటే, ఈ లోక జ్ఞానం వల్ల మనకు నిత్య జీవం రాదు, ఈ లోక జ్ఞానం వల్ల మనకు పరలోకం దక్కదు, ఈ లోక జ్ఞానం వల్ల మనము దేవుడికి దగ్గర కాము, ఈ లోక జ్ఞానము మనని మంచి సంస్కారం మనకి ఇవ్వద్దు కదా, మంచి జ్ఞానాన్ని మనకి ఇవ్వద్దు కనుక ఈ లోక జ్ఞానం దేవుడి దృష్టికి వెర్రితనం కనుక ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనం చేశాడు కనుక ఈ వెర్రి నేర్చుకోవటానికి మనము 1000 లక్షలు ఖర్చు పెడుతూ మన పిల్లలు కూడా అదే నేర్పుతున్నాం. కానీ దైవ గ్రంథాన్ని మాత్రం మనం చదవట్లేదు, దేవుడి జ్ఞానాన్ని మనం నేర్పట్లేదు. 66 పుస్తకాలలో కదా, 66 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథం దేవుడు మన చేతికి అందించాడు. ఆయన జ్ఞానాన్ని, ఆయన మాటలో ఉన్న ప్రతి మాటను దేవుడి మాటలు మనకు అందించాడు కనుక దేవుడి మాటలు దేవుని జ్ఞానం కనుక, దేవుడి జ్ఞానం కనుక ఈ వాక్యాన్ని మనం నేర్చుకొని మన పిల్లలకు నేర్పిస్తాం. మనం కూడా జ్ఞానానుసారం బ్రతుకుతూ మన జీవితం ముగిస్తే పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. మనము జీవవాక్యాన్ని అనేకులు ప్రకటిస్తూ దేవుని ఇష్టాన్ని, దేవుడి చిత్తం మన బ్రతుకాలం మనం చేస్తాం. ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుడి సువార్తను మనం ప్రకటిస్తాం. ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ ఈ జ్ఞానంలో ఇంకా మనము బలపడుతాం. సమయాన్నిచ్చిన